నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో రాజీవ్ యువ వికాస్ పథకానికి సంబంధించిన ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగిందని ఎంపీడీఓ బ్రహ్మచారి తెలిపారు. ప్రతి ఒక్కరూ రాజీవ్ యువ వికాస్ పథకానికి ఇంటర్వ్యూలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయం సిబ్బంది, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. వచ్చేసేసి ఐఓబి బ్యాంకు 115, తర్వాత రేపపేట యూబీఐ బ్యాంకు 70 ఉన్నాయి. తర్వాత బీసీ కార్పొరేషన్ వచ్చేసేసి ఐఓబి ఊరికేమో 44, 13 యూబీఐ రేపపేట బ్యాంకు. తర్వాత అదే 31 మళ్ళీ ఎస్బీఐ బ్యాంక్ కల్వకుర్తి మెయిన్ బ్రాంచ్. తర్వాత టీజీబీ బ్యాంక్ కూడా 31 టీసీలో, అలాగే 119 బీసీ. టోటల్ ఎస్సీలో 229 ఎస్సీ. ఇది అలాట్ చేయబడ్డాయి. దీనికి సంబంధించిన ఇంటర్వ్యూలు నడుస్తున్నాయి. ఇది బ్యాంక్ మనకి ఇంటర్వ్యూలు చేసేసేసి బ్యాంక్ వాళ్ళకి పంపిస్తాము. వాళ్ళు 2 విధాలుగా సివిల్ స్కోర్ చెక్ చేసేసి డిపార్ట్మెంట్ తీసేసేసి ఇంతవరకు గతంలో లోన్ కొన్ని వాళ్ళని తీసేసి మిగతా వాళ్ళకి లిస్ట్ తయారు చేస్తారు. ఇంటర్వ్యూల ఆధారంగా వాళ్ళకి బెనిఫిట్ ఇవ్వడం. వంగూరు మండలంలో రాజు యువ వికాస్ పై వచ్చిన అప్లికేషన్స్ 1963. ఈ అప్లికేషన్ సంబంధించేసేసి ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి. ఈరోజు ఎస్సీ ఎస్టీ వాళ్ళను పిలిపించడం జరిగింది. తర్వాత అదేవిధంగా మైనార్టీ వాళ్ళని పిలిపించాము. ఎస్సీ 106, ఎస్టీ 58 మంది, తర్వాత మైనార్టీ 12 మంది రావడం జరిగింది. అయితే టోటల్లీ మనకు అలాట్మెంట్ వచ్చేసేసి ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు 228 మన మండలంగాను యూనిట్స్ అలాట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్టీ 80 మందికి, బీసీ 124, ఈబీసీ వాళ్ళకు 4 ఇవ్వడం జరిగింది. ఈ ఇంటర్వ్యూస్ ఈరోజు స్టార్ట్ అయినాయి. రేపు కూడా ఎస్సీ ఎస్టీ ఉంటుంది. తర్వాత 12వ తారీఖు నుంచి మళ్ళీ బీసీ వాళ్ళకి ఆల్ బ్యాంక్స్ పిలిపించేసేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము. 13వ తారీఖు కూడా నడుస్తుంది.